ఈ మధ్యకాలంలో మా చుట్టాలు కొంతమంది వస్తే సరదాగా వాళ్ళందరం తీసుకొని ఇంట్లో ఫ్యామిలీ తీసుకొని సినిమాకి వెళ్దామనే ఉద్దేశంతో ఈ మధ్యకాలంలో సినిమాకి వెళ్ళానండి. కానీ ఆ సినిమా చూసే అంతసేపు కూడా నాకు చాలా బాధ కలిగిందనమాట. సినిమా చూస్తే చాలా బాగుంది, కానీ సినిమా థియేటర్లో మాత్రం జనాలు లేరండి. అరే అమ్మ, సినిమా చూస్తే బాగానే ఉంది, హిట్ టాక్ వచ్చింది, మరి జనాలు రాకపోవడం కారణం ఏంటి అని చెప్పి నేను ఆ సినిమా చూసే అంతసేపు కూడా నాకు అనిపిస్తూనే ఉందండి. సరే, ఆ సినిమా చూసాం, ఇంటికి వచ్చాం, సరదాగా కాసేపు కూసేపు అందరం కలిసి ముంచిడాడాం, ఇక భోజనం చేసాం, పండుకున్నాం అనమాట. అందరూ పండుకున్నారు, కానీ నాకైతే నిద్ర రావట్లే. కారణం ఏంటంటే, ఒకప్పుడు సినిమాకి వెళ్తే అది ఏ సినిమా అయినా సరే, ఏ హీరో సినిమా అయినా సరే ఇరగబడి జనాలు వచ్చేవాళ్ళు అనమాట. కానీ ఇప్పుడు ఏ విధంగా దాపరించిందంటే సినిమా థియేటర్లు, ఉండంగా సినిమా థియేటర్లు అసలు కనబడతాయా లేదా, లేకపోతే ఇప్పటికే చాలా సినిమాలు ఏదో ఆకులు కూడా అనుకో లేదా ఇంకో దానికో ఇచ్చేస్తున్నారు అనమాట. కొన్ని అయితే మాత్రం మూతపడిపోతున్నాయి. కేవలం ఇలా జరగడానికి కారణం మన హీరోలేనండి. మన హీరోల వల్ల సినిమా థియేటర్లు ఇలా ఎందుకు దాపరించినాయో ఈ వీడియో మొత్తం చూడండి దయచేసి. ఎందుకంటే ఇది చాలా ఇంపార్టెంట్ అయిన, నాకు అనిపించింది నేను చెప్తాను కాబట్టి మీరందరూ కూడా ఈ వీడియోని చివరి వరకు చూడటానికి ప్రయత్నించండి. ఒకప్పుడు సినిమాకి వెళ్ళాలంటే నానా ఇబ్బంది అనిపించేది అనమాట. ఎందుకంటే టిక్కెట్లు దొరికేవి కావు. ఒక్కోసారి మనం అనుకున్న టయానికన్నా జనాలు ఒకవేళ ఎక్కువగానే వచ్చేసారంటే మాత్రం అసలు మేము వెళ్ళేలోపే సినిమా నడుస్తూనే ఉండేది, బయట గేట్ పడిపోయేది, హౌస్ఫుల్ బోర్డు పడిపోయేది అనమాట. మళ్ళీ అక్కడి నుంచి సచ్చినట్టుగా ఇంటికి వచ్చేసేవాళ్ళం అనమాట. అట్లాగా ఒక సినిమాను చూడాలంటే, ఆ సినిమా చూడాలి, మనకు టికెట్లు దొరకాలంటే కనీసం వారం రోజులు టైం పట్టేది అనమాట. ఇక అగ్ర హీరోల సినిమాలు వస్తే మాత్రం మరీ దారుణం అనమాట. మరి అప్పుడు అలా ఉండేది, మరి ఇప్పుడు ఇలా ఎందుకు అయింది? అప్పుడు అంత జనాలు వచ్చేవాళ్ళు సినిమా థియేటర్ అంటే, ఇప్పుడు ఇలా ఎందుకు మారిపోయింది? అప్పుడు కలకల్లాడే థియేటర్లు ఇప్పుడు ఎందుకని విలవిల్లాడిపోతున్నాయి? నాకు అనిపించింది ఏంటంటే, మన హీరోల వల్ల ఎందుకు ఇలా దాపరించిందని చెప్పి నేను ఎందుకు అంటున్నానంటే, ఒకప్పుడు చిరంజీవి కావచ్చు, బాలకృష్ణ కావచ్చు, వెంకటేష్ కావచ్చు, నాగార్జున కావచ్చు, వీళ్ళందరూ ఒక సంవత్సరానికి ఎన్ని సినిమాలు తీసేవాళ్ళు? వీళ్ళందరూ ఒక్క సంవత్సరానికి దాదాపు 3 నెలలకో 4 నెలలకో సినిమా టక్క తీసేవాళ్ళు. సినిమా రిలీజ్ అయిపోయి నిర్మాతలకి కాసుల వర్షం కురిసేది. ఎన్ని సినిమాలు రిలీజ్ అయినా సరే, మన హీరో సినిమాలు ఎన్ని సినిమాలు రిలీజ్ అయినా కానీ ఇరగబడి చూసేవాళ్ళు అనమాట. 1కి 4-5 సార్లు చూస్తే తప్ప మనకు తృప్తి అనిపించేది కాదు. ముఖ్యంగా ఈ పాయింట్ అనేది బాగా గుర్తుపెట్టుకోండి. దాదాపు మెగాస్టార్ చిరంజీవి గారైనా, బాలకృష్ణ గారైనా, నాగార్జున గారైనా, వెంకటేష్ గారైనా 50 సంవత్సరాల లోపు అటు ఇటుగా వీళ్ళందరూ వచ్చారు ఇప్పటి వరకు. బాలకృష్ణ గారు అయితే దాదాపు 50 సంవత్సరాలు పూర్తి చేసుకుంటూ, అలాగే మెగాస్టార్ చిరంజీవి గారు 48వ సంవత్సరంలో అడుగుపెట్టిండు. మరి వెంకటేష్ గారు, నాగార్జున గారు దాదాపు వీళ్ళు కూడా 40 సంవత్సరాలు కూడా దాటిపోయిందండి. అంటే సినిమా ఇండస్ట్రీలోకి వచ్చి ఇలాగ ఒక సంవత్సరానికి, ఒక ఏడాదికి ఒక 4-5 సినిమాలు రిలీజ్ చేసి మనకు ఆనందాన్ని పంచేవాళ్ళనమాట. ఇక్కడ అసలైన పాయింట్ అనేది చెప్తున్నాడు. మరి మెగాస్టార్ చిరంజీవి గారు ఇప్పటి వరకు ఎన్ని సినిమాలు నటించిండు? దాదాపు 157 సినిమాలలో నటించిండు. మరి బాలకృష్ణ 109, 110 సినిమాలలో ఆయన నటించిండు. మరి అక్కినే నాగార్జున గారు 100 సినిమాలు నటించాడు. మరి వెంకటేష్ గారు 76 సినిమాలలో నటించాడు. ఇంతవరకు నేను చెప్పింది సీనియర్ అగ్ర హీరోల గురించి. మరి ఇప్పుడు మన యంగ్ హీరోల గురించి మనం ఒకసారి మాట్లాడుకునేటట్లయితే, జూనియర్ ఎన్టీఆర్ అతను బాలనటుడికి వచ్చిండు. జూనియర్ ఎన్టీఆర్, మహేష్ బాబు, ప్రభాసు, అల్లు అర్జున్, రామ్ చరణ్, పవన్ కళ్యాణ్, దాదాపు యంగ్ హీరోలలో ఒక 6 హీరోలు ఉన్నారండి. ఈ యంగ్ అగ్ర హీరోలు ఇప్పటి వరకు ఎన్ని సినిమాలలో నటించారు? సంవత్సరానికి ఎన్ని సినిమాలు తీస్తున్నారు? సీనియర్ అగ్ర హీరోలతో పోల్చుకుంటే ఈ అగ్ర హీరోలు అంటే యంగ్ అగ్ర హీరోలు సంవత్సరానికి ఎన్ని సినిమాలు తీస్తున్నారు? ఒకప్పుడు సీనియర్ అగ్ర హీరోలు సంవత్సరానికి 4-3 సినిమాలు వస్తే ఇప్పుడు ఎన్ని సినిమాలు వస్తున్నాయండి? రాజమౌళి గారి దయ వల్ల సినిమా ఇండస్ట్రీ రూపురేఖలు మొత్తం కూడా మారిపోయినాయండి. దీనికి కారణం ఏంటంటే, పాన్ ఇండియా భూతం అనేది మన ఇండస్ట్రీకి తగిలిన కానుంచి ఈ అగ్ర హీరోలు అంతకుముందు సంవత్సరానికి 1 లేదా 2 ఏదో తీసేవాళ్ళు. ఎప్పుడైతే పాన్ ఇండియా సినిమా, ఆ బాహుబలి సినిమా వచ్చిందో అప్పటి నుంచి అండి, నిజంగా అప్పటి నుంచి మన తెలుగు ఇండస్ట్రీలో ఉన్న యువ అగ్ర హీరోలు మొత్తం మైండ్ సెట్ మొత్తం కూడా మారిపోయిందండి. ఎందుకంటున్నానంటే, ఒక్కొక్కరు ఇక పాన్ ఇండియా పట్టుకొని ఒక్కో సినిమా దాదాపు 3-4 సంవత్సరాల దాకా తీస్తూనే ఉన్నారనమాట. అంటే ఒక డైరెక్టర్ దగ్గర ఒక హీరో అక్కడ ఆగిపోతుండు. మరి ఒక్కో సినిమా 3-4 సంవత్సరాలు పడితే వాళ్ళు చేసినట్టుగా సీనియర్ అగ్ర హీరోలు చేసిన సంఖ్యని మీరు ఎప్పుడు దాడతారు? కనీసం దాటొద్దు. దాదాపు ఆ పరిధిలోనకైనా వెళ్తారా? 157 సినిమాలు చేసి అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా అలు పెరగని శ్రామికుల్లాగా సినిమా ఇండస్ట్రీలో హీరోగా నిలబడి అతని స్థానం అనేది అతను నిలబెట్టుకుంటుందంటే
అంతేకాకుండా బాలకృష్ణ గారు కూడా ఇటు రాజకీయాలు మరోవైపు సినిమాలు ఈ రెండింటిని బ్యాలెన్స్ చేసుకుంటూ వాళ్ళు ఎప్పుడు సినిమాలు తీస్తున్నారో ఎప్పుడు రాజకీయాలలో ఉంటున్నారో బసవతారక హాస్పిటల్ని ఎప్పుడు అతను ఖాళీ టైంలో వెళ్ళి పరిశీలిస్తున్నాడో అట్లాగే ఇంట్లో వాళ్ళ కుటుంబ సభ్యులతో ఎంత టైం గడుపుతున్నాడు అనేది ఏమన్నా ఎప్పుడన్నా అర్థం చేసుకున్నారా? మరి నాగార్జున గారు అతను ఒకవైపు సినిమాలు చేసుకుంటూ మరోవైపు అతను బిజినెస్ అనేది చూసుకుంటా ఉంటాడు. మరి వెంకటేష్ గారు ఇప్పుడు చెప్పిన సీనియర్ అగ్ర హీరోలను చూసి యువ అగ్ర హీరోలు మొత్తం కూడా నేర్చుకోవాలండి. ఒక్కొక్క సినిమా కోసం 3-4 సంవత్సరాల దాకా ఒకే దర్శకుడి దగ్గర ఆగిపోతే ఇక మీ సినిమాలు ఎప్పుడు వస్తాయి? ఎప్పుడు సినిమా థియేటర్లోకి వస్తాయి? మిమ్మల్ని చూడాలి చూడాలి చూడాలి, ఎప్పుడు మా హీరో వస్తాడా, ఎప్పుడు మా హీరో వస్తాడా అని చెప్పేసి 1000 కళ్ళతోని ఎదురు చూస్తూ ఉండిపోయిన వాళ్ళు సంవత్సరానికి ఎన్ని సినిమాలు తీస్తే 100 సంఖ్యనే ఇది దాడతారో ఒకసారి మీరు అర్థం చేసుకోవాలి. అంతేకాకుండా ఇప్పుడు మన యువ అగ్ర హీరోల గురించి ఇంకొక విశేషం ఏంటంటే 30 సినిమాలు దాటిన హీరో ఎవరున్నారండి? మా అంటే మహేష్ బాబు గారు అతను చిన్నప్పటి నుంచి నటిస్తుండే కాబట్టి మరి అతని సినిమాలు ఉంటే ఉండొచ్చు. అలాగే జూనియర్ ఎన్టీఆర్ గారు కూడా అతను కూడా బాలనటుడుగా చేసిన అంటే 1991లో బ్రహ్మశ్రీ విశ్వామిత్ర సినిమాలో తన తాతగారితోనే అతను మొట్టమొదటి బాలనటుడిగా నటించిందనమాట. అతను ఒకవేళ ఉంటే ఉండొచ్చు. ఇప్పుడు ప్రభాస్ సినిమా 30 ఏమైనా దాటినా, లేకపోతే పవన్ కళ్యాణ్ సినిమా 30 ఏమైనా దాటినా, అల్లు అర్జున్ గారి సినిమాలు 30 దాటినా, అందరికన్నా తక్కువ సినిమాలు చేసిన హీరో ఎవరంటే రామ్ చరణ్. మరి రామ్ చరణ్ సినిమాలు ఏమైనా 30 దాటినా? ఎవరి సినిమాలు కూడా 30 సంఖ్యనే ఇక మీరు దాటలేదు కదా. అప్పుడు ఉన్న అగ్ర హీరోల సంఖ్యను 100 సంఖ్యను మీరు ఎప్పుడు దాడతారు? వెంకటేష్ గారు నటించిన సినిమాలు 76 అయితే, నాగార్జున గారు నటించిన సినిమాలు 100 అయితే, బాలకృష్ణ గారు నటించిన సినిమాలు 109 సినిమాలు అయితే, మెగాస్టార్ చిరంజీవి గారు నటించిన సినిమాలు 157 సినిమాలండి. మీరు ఎప్పుడు దాడతారు? మీరు అగ్ర హీరోలే, అటు వాళ్ళు అగ్ర హీరోలు. ఇక్కడ నేను ఏ హీరోను కూడా కించపరిచినట్టు మాట్లాడలేదు. ఎందుకంటే మొన్న నేను మా ఫ్యామిలీతో సినిమాకి వెళ్ళినప్పుడు పైనుంచి కింద దా చూస్తే అసలు జనాలు పెద్దగా లేరు. ఏం కారణం? ఎందువల్ల ఈ సినిమా థియేటర్లోకి జనాలు రావట్లేదని చెప్పి నేను ఆలోచించగా నాకు అనిపించింది ఏంటంటే అగ్ర హీరోల సినిమాలు వెంటనే ఒకవేళ వాళ్ళు సినిమాలు తీస్తూ ఉంటే ప్రతి ఒక్కరికి కూడా సినిమా థియేటర్లోకి వెళ్ళాలి, సినిమా థియేటర్లోనే సినిమా చూడాలి, అదే సినిమా థియేటర్లో కలకలలాడిపోయే అవకాశాలు అనేది ఉంటాయి అన్నమాట. మరి మన అగ్ర యువ హీరోలు 30 సంఖ్యనే దాటలేదు కదా. ఇంకా గొప్ప విశేషం ఏంటంటే రామ్ చరణ్ గారు. ఇక రామ్ చరణ్ గారు అయితే 20 సంఖ్య కూడా దాటలేదు. అతను నటించిన సినిమాలు మొత్తం చూస్తే 15 సినిమాలండి. ఎంత కష్టపడి ఆ 15 సినిమాలు చేసిండో ఏమో నాకైతే అర్థం కావట్లేదు. కానీ రామ్ చరణ్ గారు మీరు ఈ విధంగా సినిమాలు చేసుకుంటూ అంటే ఇన్ని సంవత్సరాలు మీరు సినిమా ఇండస్ట్రీలోకి వచ్చి ఇన్ని సంవత్సరాలు టైం తీసుకున్నా కానీ ఒక 15 సంఖ్య కూడా దాటలేదు కదా. అసలు మీకు ఒక 70 లేదా 75 సంవత్సరాలు వయసు వచ్చే లోపు మీరు కనీసం అప్పుడైనా ఒక 30 సంఖ్యనే దాడతారా? నాకు ఇప్పుడు డౌట్ వస్తుంది. నాకెందుకులే, నాకు పేరు ప్రతిష్టలు వచ్చేసినాయి కదా, నేను ప్యాన్ ఇండియా హీరోని కదా, నా సినిమా ఎన్ని సంవత్సరాల తర్వాత వచ్చినా, నా సినిమా ఒక 3 సంవత్సరాలు 4 సంవత్సరాల తర్వాత వచ్చినా కానీ పర్వాలేదులే అనుకుంటే ఇప్పుడు ఉన్న థియేటర్లు మూతపడే అవకాశాలు అనేది చాలా కనిపిస్తున్నాయి అన్నమాట. చాలా మంది మా వీడియో చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారంటే దయచేసి మీరు మమ్మల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటే మమ్మల్ని ఎంకరేజ్ చేయండి. ఈ వీడియోపై ఒక లైక్ చేయండి, మీ అమూల్యమైన కామెంట్ తెలుపుతారని చెప్పి కోరుకుంటూ మా వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో మంచి వీడియోతో మళ్ళీ మేము ముందుకు వస్తా. థ్యాంక్ యూ.